ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. అమ్మ ఫిష్ లేకపోతే ఈ బేబీ ఫిష్ ఉండగలదో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేనమ్మా. ఐ లవ్ యూ అమ్మా. ఈ అమ్మని మీ ఫ్యామిలీలో జాయిన్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఇద్దు. జాయిన్ చేసుకోవడం ఏంటమ్మా, నువ్వు వచ్చిన తర్వాతే మనం ఫ్యామిలీ అయ్యాం. ఫ్యామిలీగానే ఎప్పుడు కలిసి ఉంటాం. నువ్వు నన్ను స్కూల్కి రెడీ చేసినట్టే కాలేజీకి రెడీ చేయాలి. జాబ్కి వెళ్తున్నప్పుడు ఎదురొచ్చి నాకు కిస్ పెట్టాలి. నువ్వు నేను పప్ప ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సేమ్ టు సేమ్ ఈ 3 ఫిష్లాగా. అమ్మా, ఈ పప్పా ఫిష్ కూడా అమ్మ ఫిష్ అంటే ఇష్టమే, కానీ ఎప్పుడు చెప్పడు. పప్పా ఫిష్ అమ్మ ఫిష్ ఇద్దరు హ్యాపీగా ఉంటేనే కదా బేబీ ఫిష్ కూడా హ్యాపీగా ఉంటుంది. నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కదమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మిమ్మల్ని అడ్డు పెట్టుకొని తన మనసులో ప్రేమని ఎంత బాగా చెప్పాడు కదా. నా జీవితం సిద్ధు వల్ల 2 భాగాలైంది. ఒకటి సిద్ధు రాకముందు, ఇప్పుడు సిద్ధు వచ్చిన తర్వాత. సిద్ధు నాకు పరిచయం కాకపోయి ఉంటే నా లైఫ్ ఇంకా బోరింగ్గా ఉండేది. ఇది శాశ్వతం కాదని సిద్ధుకు తెలియకపోయినా నాకు తెలుసు. ఈ అమ్మ మీ ఫ్యామిలీలో భాగం కాదని సిద్ధుకి ఎలా చెప్పాలి? రోజు రోజుకి దగ్గరవుతున్నా ఈ మమకారాన్ని, అనుబంధాన్ని ఎలా దూరం పెట్టాలి? హారిక, ఏమైందమ్మా? ఈ కన్నీళ్ళేంటి? టెడ్డీ గుర్తొచ్చిందా హారిక? హారిక, ఏమైందమ్మా? ఆ కన్నీళ్ళేంటి? కన్న కూతురు కళ్ళ ముందు ఉన్న ప్రేమగా దగ్గరికి తీసుకోలేని నాకు కన్నీళ్లు తప్ప ఏం మిగులుతాయక్క? టెడ్డీని చూసావా హారిక? ఇక్కడికొచ్చినప్పటి నుండి టెడ్డీని చూడాలి, తనతో మాట్లాడాలి అని చాలా ఆతురత పుట్టింది. డాడ్ చెల్లిని కలిసి ప్రేమగా మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఆ ధైర్యం చేయలేక, ఇంటికి వెళ్ళలేక టెడ్డీని స్కూల్లో చూశాను. అక్క, నా కూతురు నాలాగే తాను కూడా చాలా ధైర్యవంతురాలు, మొండిది కూడా. తన కాలికి రాయి తగిలినప్పుడు అమ్మా అంటే ఆ నొప్పి నా మనసుకి తెలిసింది. ఇన్ని రోజులు నేను లేక ఎన్ని బాధలు పడుతుందో గుర్తు చేసినట్టు అనిపించింది. ఆ నొప్పికి కారణమైన రాయిని పక్కకి తీసి విసిరేశాను, కానీ శాశ్వతంగా నేను లేని లోటు తీర్చలేకపోతున్నానక్క. టెడ్డీ పైకి నవ్వుతూ ఉన్నా తనలో మాత్రం ఈ మమ్మీని మిస్ అవుతున్న ఫీలింగ్ కనిపిస్తోంది. పోనీ ఒకసారి కలిసి మాట్లాడాల్సింది. లేదక్క, నా లక్ష్యం నెరవేరే వరకు ఈ అజ్ఞాతవాసం తప్పదు. ఆ కళ్యాణ్ చక్రవర్తి నోటితో చేసిన తప్పు నొప్పించే వరకు నాకు ఈ మౌనం తప్పదు. నా గురించి మా ఇంట్లో ఎవరికి తెలిసినా వెంటనే కళ్యాణ్ చక్రవర్తికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అందుకే
సిటీకి వచ్చి ఇన్ని రోజులైనా మా ఇంటి వైపు కూడా వెళ్లకుండా ఇక్కడే ఉన్నాను. పోనీ ఎవ్వరికీ అనుమానం రాకుండా నేను వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా? వద్దక్క, కళ్యాణ్ చక్రవర్తి నెట్వర్క్ గురించి నీకు తెలీదు. అన్ని చోట్ల తన మనుషులుంటారు. నేను నిహారిక అని కళ్యాణ్కి తెలిస్తే వెంటనే అలర్ట్ అవుతాడు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టి నాకు, నా ఫ్యామిలీకి థ్రెట్గా మారతాడు. అలా జరగకూడదనే కదా నిహారికని హారికగా మారాను. నా చావుని నేనే ఆయుధంగా చేసుకున్నాను. ఈ ప్రపంచంలో ఎవ్వరికి లొంగని కళ్యాణ్ చక్రవర్తిని ఆడించేది డబ్బు, అమ్మాయి అని తెలిసే ఈ నాటకాన్ని మొదలుపెట్టాను. ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో తెలీదు, కానీ అప్పటి వరకు నిహారికగా అందరికీ దూరంగానే ఉండాలి. ఎన్ని రోజులు పట్టదులే హారిక. చెడు మీద జరుగుతున్న ఈ పోరాటంలో నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఇన్ని రోజులు గుండెల్లో దాచుకున్న ప్రేమని మొత్తం నీ కూతురికి చూపిస్తావు. టెడ్డీ ఆలోచనలు, జ్ఞాపకాలన్నీ నీతోనే ఉన్నాయి. ఈరోజు చూసొచ్చానని చెప్తున్నావు. నువ్వు లేని లోటు తప్ప వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. నువ్వు నీ కుటుంబంతో కలిసే రోజు తొందరలోనే వస్తుంది. అప్పటి వరకు నీ కంట కన్నీరొద్దమ్మా. టెడ్డీ, నా డ్రాయింగ్ ఫినిష్ అయింది. ఓకే, చూపించు. వెరీ నైస్ సిద్ధు. థ్యాంక్ యూ. నువ్వేం డ్రా చేసావు? వద్దులే, నా డ్రాయింగ్ కన్నా నీ డ్రాయింగే బాగుంది. ఇదేం కాంపిటీషన్ కాదు కదా, పర్లేదు. వెరీ నైస్ టెడ్డీ, నా దానికంటే బాగుంది. నిజంగానా? యా టెడ్డీ, నేను సూపర్ మ్యాన్ లాగా అటు ఇటు మిస్టర్ అండ్ మిస్ నందగోపాల్. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సిద్ధు. నీకు నచ్చదేమో అనుకున్నాను. నా కోసం నా బెస్ట్ ఫ్రెండ్, మై లవ్లీ సిస్టర్ గీసింది. నాకు నచ్చకుండా ఎలా ఉంటుంది? నువ్వొకటి అబ్జర్వ్ చేసావా సిద్ధు? మనం సరదాగా బొమ్మలు వేయాలనుకుంటే ఇద్దరం సేమ్ బొమ్మలు వేశాం. కరెక్ట్. అంటే మనిద్దరం ఒకేలా థింక్ చేస్తున్నాం కదా. అందుకే కదా ఇద్దరం ఒకే ప్లాన్ మీద వర్క్ చేస్తున్నాం. మిషన్ మిసెస్ నందగోపాల్. అయ్యో, అలా రాయడమే మర్చిపోయాను. నేను, పప్ప, అమ్మ, మేమంతా బ్యూటిఫుల్ ఫ్యామిలీగా ఉన్నాం కదూ. యా సిద్ధు, ఈ బొమ్మలు అమ్మమ్మ చూస్తే దిష్టి కూడా తీస్తుందేమో. నువ్విలా నవ్వుతూ ఉంటే చాలా బాగున్నావు సిద్ధు. నాకన్నా నీ స్మైలే బాగుంది. నీ స్మైల్ వెనక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంది. బట్ నాకు అమ్మా నాన్న ఇద్దరూ లేరు. మా నాన్న ఎలా ఉంటారో కూడా నాకు గుర్తులేదు. నాతో మా అమ్మ లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకున్నాను, కానీ మధ్యలో నన్ను వదిలి దూరం అయిపోయింది. అమ్మా నాన్న లేకపోయినా నీకు తాతయ్య ఉన్నారు కదా. పెద్ద ఇల్లుంది, పనులు చేయడానికి చాలా మంది పనివాళ్ళు ఉన్నారు. అందరూ ఉన్నా అమ్మ నాన్న లేకపోతే ఆ బాధ ఏంటో ఎలా ఉంటుందో
నాకు ఒక్కదానికే తెలుసు. అప్పుడప్పుడు అమ్మ బాగా గుర్తుకొస్తుంది. అప్పుడు నేను అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, నా బాధని షేర్ చేసుకుంటాను. అప్పుడే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఈ విషయంలో నాతో పోల్చుకుంటే నువ్వు చాలా లక్కీ సిద్ధు. నిన్ను ప్రేమగా చూసుకోవడానికి మీ పప్ప ఉన్నారు. మీ అమ్మ దూరమైన కొన్ని రోజులకే సాక్షి మేం అమ్మలా మీ ఇంటికొచ్చారు. పేరెంట్స్ లేకుండా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం నీకు రాకూడదనే నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టెడ్డీ. నువ్వు నాకు ఫ్రెండ్ అయినందుకు నేను చాలా చాలా లక్కీ. నీకు పేరెంట్స్ లేకపోయినా మా అమ్మ పప్ప నిన్ను కూడా నాలానే చూసుకుంటున్నారు. వాళ్ళకి నేనెంతో నువ్వు కూడా అంతే. హా, నాకు కూడా తెలుసు. అందరూ నాతో నవ్వుతూ మాట్లాడతారు. అందుకే మీ ఇల్లు నాకు కొత్తగా అనిపించదు. ఇక్కడికి రావడానికి ఎవరి పర్మిషను అవసరం లేదు. అంకుల్కి జాబ్ ఇచ్చి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు మా తాతయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. టెడ్డీ, ఇప్పుడు కాదు, పప్పాకి అమ్మాకి పెళ్ళైనప్పుడు ఫస్ట్ థ్యాంక్స్ మీ తాతయ్యకి చెప్దాం. సిద్ధు, అలానే చెబుదాం. కానీ ముందు ఏం ప్లాన్ చేద్దాం, ఎలా ప్లాన్ చేద్దాం ఆ విషయం చెప్పు. ఏంటి నేనా? అవును, నువ్వే. టెడ్డీ, ఎప్పుడైనా సరే ఆఖరికి ఫెయిల్ అయినా నువ్వే ప్లాన్ చేయాలి, నేను ఫాలో అవ్వాలి. మన ఫస్ట్ ప్లాను సక్సెస్ అవుతుంది అనుకున్నాను సిద్ధు, కానీ బ్యాడ్ లక్. నో ప్రాబ్లం టెడ్డీ, నువ్వు ఉన్నావు కదా. ఈ రోజు కాకపోయినా రేపైనా మనం సక్సెస్ అవుతాం. నేను అమ్మా పప్ప అనే కదా పిలుస్తున్నాను. నా కోసమైనా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి కదా, కానీ చేసుకోరు. అట్లీస్ట్ పెళ్లి గురించి కూడా మాట్లాడుకోరు. పేరుకు మాత్రమే వాళ్ళు పెద్దవాళ్ళు టెడ్డీ. మన పిల్లల ఫీలింగ్స్ని ఎప్పుడూ అర్థం చేసుకోరు. బెస్ట్ ఏంటంటే పప్ప అమ్మ ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటారు. వాళ్ళ మధ్య ఫైటింగ్స్ లేవు కాబట్టి ఇద్దరి మధ్య లవ్ పుట్టించడం పెద్ద కష్టమేం కాదు. మనం పక్కాగా ప్లాన్ చేస్తే వాళ్ళ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు టెడ్డీ. ఏదైనా ప్లాన్ ఆలోచించు టెడ్డీ. సెకండ్ అటెంప్ట్ ఈ రోజే స్టార్ట్ చేద్దాం. సిద్ధు, మనం ఇలా కూర్చుంటే ఏ ఐడియా రాదు. వెళ్ళి కాసేపు గేమ్ ఆడుకుంటే మైండ్ ఫ్రెష్ అయి కొత్త ఐడియా వస్తుంది. ఓకే టెడ్డీ, నువ్వు ఎలా అంటే అలా. మిషన్ మిస్సెస్ నందగోపాల్. నాకు సాక్షికి పెళ్లి చేయాలనుకుంటున్నారా? మా ముగ్గురిని సిద్ధు ఒక ఫ్యామిలీగా చూస్తున్నాడా? సడన్ గా ఈ ఆలోచన ఎందుకు పుట్టింది? వీళ్ళ వయసుకి మాట్లాడే మాటలకి సంబంధమే లేదు. హారిక నుండి ఏ రిప్లై లేదు. ఆ నందగోపాల్ నా ఆశలు గండి కొట్టేలా ఉన్నాడు. నిహారికని ఎలా నమ్మించానో హారికని కూడా అలానే బుట్టలో.
మీరేంటిక్కడ? నీతో మాట్లాడాలనిపించింది, అందుకే వచ్చాను. నాకు తెలుసు నువ్వు ఎప్పటికైనా నా దగ్గరికే వస్తావని, నన్ను ప్రేమతో అర్థం చేసుకుంటావని. ఇప్పుడు అర్థం చేసుకోవడం ఏంటి కళ్యాణ్? నాకైతే నేను ఫస్ట్ టైం చూసినప్పుడే ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. కానీ ఎక్స్ప్రెస్ చేయడం ఎలాగో తెలియక అలా కోపంగా బిహేవ్ చేశాను. యా ఐ నో, నీ కోపం కూడా అందంగానే ఉంటుంది. అది చూసే అదృష్టం నాకు మాత్రమే దక్కింది. ప్రతి విషయాన్ని ఇంత పాజిటివ్గా తీసుకోవడం నీ వల్లే సాధ్యం కళ్యాణ్. నాకు దగ్గరైతే ఆ టెక్నిక్ నీకు కూడా నేర్పిస్తాను. దగ్గరవ్వాలంటే ప్రయత్నం చేయాలి, ఇలా బలవంతం కాదు. ఇనుము కరగాలంటే వేడి చెయ్యాలి. నీలాంటి స్ట్రాంగ్ విమెన్లో ఫీలింగ్స్ కలగాలంటే ఇంత దగ్గరగా తీసుకోవాలి. ఓ అవునా? ఇది తెలుసుకోవడానికి సార్కి ఇన్ని రోజులు ఎందుకు పట్టిందో. నిజం చెప్పాలంటే నేను కావాలనే వెయిట్ చేశాను. ఎందుకు? ఎందుకంటే ప్రేమ వైన్ లాంటిది. ఎంతకాలం వెయిట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది, అల్టిమేట్ కిక్కిస్తుంది. అందుకేనా నీ కళ్ళల్లో మత్తు కనిపిస్తోంది? కళ్ళల్లో మత్తైనా నా గుండెల్లో ప్రేమ వినిపించడం లేదా? వినిపిస్తోంది. ఏం వినిపిస్తుంది? నీ పేరా? కాదు, వేరే ఏదో. అంటే మనసులో ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఈ క్షణమే తాళి కట్టొచ్చు కదా. ఏమైంది కళ్యాణ్ నీకు? నీ మూడ్ ఎంత లవ్లీగా ఉందా, పెళ్ళి అన్న మాట ఎత్తగానే ఒక్కసారిగా అపరిచితుల్లా బిహేవ్ చేస్తావు. అంటే ఆ మాట నా లవ్లీ మూడ్ని డిస్టర్బ్ చేసినట్టుంటుంది, అందుకే. ప్రేమ ఎప్పటికైనా పెళ్లిగా మారాల్సిందే కదా. మన పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఈ టైంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ముహూర్తం ఫిక్స్ అయింది కదా, మళ్ళీ మళ్ళీ పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? కళ్యాణ్, నేనేదో తప్పు మాట్లాడినట్టు ఎందుకంత చిరాకు పడుతున్నావు? ఈ మధ్య నీకు నా మీద కోపం బాగా పెరిగిపోయింది. పెళ్లి ముహూర్తానికి టైం దగ్గర పడుతుందని కొంచెం కూడా హ్యాపీనెస్, ఎక్సైట్మెంట్ నీకు లేదు. నాకున్నది కూడా నాశనం చేస్తున్నావు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? కూల్ అబ్బి, నేనేం మారలేదు. ప్రేమగా మాట్లాడుతుంటే నువ్వు టాపిక్ డైవర్ట్ చేసినట్టు అనిపించింది, అందుకే అలా రియాక్ట్ అయ్యాను తప్ప నా మనసులో ఎప్పుడూ నీ మీద ప్రేమే ఉంటుంది. ఆ ప్రేమ ఎప్పటికీ పెళ్ళే కోరుకుంటుంది. రిపీట్ వర్షన్లో ఇదే మాట ఎన్నిసార్లు చెప్పినా నువ్వు కోపంలో మర్చిపోతున్నావు. నాకు కోపం అని ఫీల్ అవుతున్నావు. అయితే నీకు కోపం లేదా? నువ్వు దేని గురించో ఆలోచిస్తూ డిస్టర్బ్గా ఉండడం లేదా? లేదు ప్రిన్సెస్, బిలీవ్ మీ. నిన్ను నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి కళ్యాణ్. నిజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ మనసులో ఏదో ఆలోచన మాత్రం ఉంది. అది చాలా క్లియర్గా నాకు తెలుస్తోంది. ఏ ఆలోచన అయినా సరే నీతో నా పెళ్లికి అడ్డొస్తే మాత్రం అస్సలు ఊరుకోను. అభిలాష హారికలా కనపడ్డావేంటి? అంటే హారికనే నిజంగానే మిస్ అవుతున్నానా? మేబీ తన గురించి ఎక్కువ ఆలోచించడం వల్లే ఈ హాలిజినేషన్ అనుకుంటా. హారికని దక్కించుకుంటే
తన డబ్బు అధికారం అన్నీ నా సొంతమైనట్టే. ఈ మిడిల్ క్లాస్ చీప్ మెంటాలిటీకి ఆ మహారాణికి పోలికే లేదు. అందంలో తనకి పోటీయే లేదు. తనే నా నిజమైన క్వీన్. ఎస్, షీఈ్ మై డ్రీమ్, మై క్వీన్. ఏంటి ఏంటబ్బి? మై డ్రీమ్ మై క్వీన్ అన్నావు కదా, ఎవరిని? ఏంటి నీకు వినిపించిందా? అంటే మనసులో అనుకున్నావా? ఓహో, నా మనసులో ఏమనుకుంటే నీకు అది వినిపిస్తుంది కదా, మర్చిపోయాను. అదంతా వదిలే కళ్యాణ్. నీ డ్రీమ్, నీ క్వీన్ ఎవరో చెప్పు. ఓకే, ఇక నిజం దాచడం నా వల్ల కాదు. ప్రతిసారి ఇలా డౌట్తో ఉండటం కన్నా నీకు ఆ పర్సన్ ఎవరో డైరెక్ట్గా చూపిస్తాను. అదిగో, తనే మై బ్యూటిఫుల్ క్వీన్, ప్రిన్సెస్ అండ్ మై లైఫ్ టైమ్ డ్రీమ్. నీ గురించి ఎప్పుడు తలుచుకోవడం వల్ల నా మనసులో మాటలు పైకి వినిపించాయి. అది కూడా డౌటేనా నీకు? డౌట్ కాదు కళ్యాణ్, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగాను. ఐ లవ్ యూ కళ్యాణ్. లవ్ యూ టు అబే. నీతో నాటకాలకి అబద్ధాలకి వీలైనంత తొందరగా పులి స్టాప్ పెట్టి హారికని దక్కించుకునే ప్లాన్లు మొదలు పెట్టాలి. పంతులు గారు, ఈ రోజు నా కూతురు పుట్టినరోజు. తన పేరు మీద అర్చన చేయండి. పేరు చెప్పండమ్మా. పవిత్ర. తన పేరు మీద పేద విద్యార్థులకి బట్టలు, పుస్తకాలు దానం చేస్తూ ఉంటాను. అలాంటి కార్యక్రమాలు ఈ గుళ్ళో కూడా చేయొచ్చా అండి? బంగారంలా చేయొచ్చు. నీలాగే ఒక అమ్మాయి ఈ రోజు అందరికీ పంచుతోంది కూడా. తన తల్లి కోరిక నెరవేరుస్తూ బట్టలు, పుస్తకాలు ఇస్తోంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.